జన సైనికులకి అందరికీ పండగ వాతావరణంతో కూడుకున్న ఆవిర్భావ సభ అండి. గత 11 సార్లు జరిగింది ఏంటంటే, అప్పుడు అధికారంలో లేదు, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఏమీ లేని పరిస్థితుల్లో జనసేన పార్టీ అనేది ఉంది. అలాంటిది ఇప్పుడు ఆయన మాట పైన 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో జరుపుకునే విధంగా, పండగ వాతావరణంలో జరిగే విధంగా ఒక యోధుడు ఒక అడుగుతో ఒక పార్టీని ఆయన ఒక్కలే స్టార్ట్ చేశారు. ఆయన ఒక్క అడుగుతో మొదలైన పార్టీ ఈరోజు ఇంతగా ఎదిగి ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్ళడం అనేది జన సైనికులందరికీ పండగ వాతావరణం అండి. ఇది మా లైఫ్లో వచ్చే అతి పెద్ద పండగలా మేము భావిస్తున్నాం అండి. పార్టీల్లో ఏదైనా కావచ్చు, సెకండ్ లెవెల్ నాయకులు కానీ, ఇది అంటే టాప్ లెవెల్ నాయకులు కానీ ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడున్న మంచి విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి కార్యకర్తకి, ప్రతి జన సైనికుడికి పవన్ కళ్యాణ్ గారికే స్ట్రైట్ అనుబంధం ఉంటుందండి. ఆయన మాట మేరకే పార్టీ మొత్తం నడుస్తుంది. మధ్యలో సెకండ్ లెవెల్ నాయకులు కానీ ఏ విధమైన డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇక్కడ ఉన్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మాట మీద పార్టీ మొత్తం నడుస్తుంది. ఆయన ఈ 12వ ఆవిర్భావ సభలో దిశానిర్దేశం చేస్తారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ ఆయన ఇచ్చే ఆదేశాల మేరకు, ఆయన తీసుకునే నిర్ణయం మేరకు జన సైనికులందరూ కట్టుబడి వెనకతలు నడుస్తుంది. మీరు గమనించాలి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మాటల్లో వాడి తగ్గింది. అంటే బాధ్యతాయుతంగా మాట్లాడడం ఆయన చేస్తున్నారు. అదే పందాలో మేము ఉన్నాం. ఆయన ఈర్ష్యతో ఏదైతే ఆయన ఓటమికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారి ఆయన బలంగా నమ్ముతున్నారు. నమ్మకం కాదు, అది నిజం. అది తట్టుకోలేక ఆయన విషయాన్ని చెబుతున్నారు. కాబట్టి మేము ఆయన ఒక జోకర్గానే భావిస్తున్నాం. ఆ విషయాన్ని మేము పెద్దగా సీరియస్గా తీసుకోవాలి. ఏదైనా కావచ్చండి. నిజమైన నాయకుడిని మేము పుస్తకాల వరకే చూసాం. నిజమైన నాయకుడిని ప్రాక్టికల్ లైఫ్లో మేము ఎవరిని చూడలేదు. అంటే మీరు సినిమాలు చిత్రీకరించేటప్పుడు కూడా హీరో అనేది త్యాగాలు చేస్తూ ఉంటారు. త్యాగాలు చేసేది అంటే ఈ విధమైన నాయకుడిని మేము రియల్ లైఫ్లో ఎక్కడా చూడలే. సొంత డబ్బులను పెట్టుకుని ఇంతమంది అవమానిస్తున్న లగ్జరీ లైఫ్ను వదులుకుంటూ ప్రజల కోసం కష్టపడడానికి ఇన్ని ఇబ్బందులు పడుతూ ప్రజల కోసం నిలబడే నిజమైన నాయకుడిని మేము ఇప్పుడే చూడడం అండి. మేము పుస్తకాల్లో చదివాం. 1947 ముందు నాయకులు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉండేవాళ్ళందరూ రాజకీయ నాయకులు. కానీ ఈ రాజకీయ నాయకుల్లో కనిపించిన ఏకైక నాయకుడు మాకు పవన్ కళ్యాణ్ గారండి. అందుకే ఆయన పట్ల మాకు అంత విశ్వాసం, నమ్మకం, ఆయన అడుగుజాడలో నడడానికి మేము నిర్ణయించుకున్నాం అండి. విని విధంగా ఎప్పుడు మనం చూడని విధంగా సభ అయితే డెఫినెట్లీ జరుగుతుందండి. 11 ఏళ్ళగా ప్రతి జన సైనికుడు వెయిట్ చేస్తున్న రోజండి ఇది. పవన్ కళ్యాణ్ గారిని నిజంగా చెప్పాలంటే, ఆయనకి ముందు ఆయన ఏదైతే మనకి ప్రమాణ స్వీకారం చేశారో దాన్ని మించి ఇది మేము నిజమైన ప్రమాణ స్వీకారంగా మా నాయకుడిని మేము ఒక రాజులా చూసుకునే వేదికని మేము పండగలా చేసుకునే విధంగా మేము చూస్తున్నామండి.